అలాగే నా పేరెంట్స్ కి నాకు కూడా గత 2 రోజులుగా బాగా ఇష్యూస్ జరిగినాయి మా ఇంట్లో కూడా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఒకటే, మీరు నాకు జన్మనిచ్చారని నాకు ఒక గౌరవం ఉంది. దీని ప్రేమ గొడవ కలకత్తా దాకా నచ్చిందా అసలు? కానీ ఎంత మందికి జన్మనిస్తున్నాడు పొద్దున్న లేగిస్తే. ఏమిటండి మీరు మాట్లాడేది? జగనన్న అంటే నా తల్లిదండ్రుల కన్నా కూడా జగనన్న ఎక్కువ ఇష్టం. జగనన్నే కావాలి. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెగించేశారా? ఎంత దూరం అయినా, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇదే నా స్టేట్మెంట్. నిజంగా ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఏంటి బాబన్నా ఇంకోసారి? వాళ్ళ అధికారంలోకి వచ్చి నాకు తెలిసి 75 రోజులైంది. 75 రోజుల్లో ఒక పరిశ్రమకి వాళ్ళు భూమి ఇచ్చినటువంటి భూమికి దాంట్లో వాళ్ళు పరిశ్రమ ఏర్పాటు చేసి దానికి వీళ్ళు ప్రారంభోత్సవం చేస్తారంటే ఎవరు నమ్మేదానికి ఎవరు సిద్ధంగా లేరు. కాదు నిన్నెవడు అడిగాడు? సో అందుకని నేనేమంటానంటే, దేనికి నేను కూడా నిన్న మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చిందనంటే, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు ఈ రాష్ట్రంలోని పరిశ్రమలు రాలేదు. అసలు గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా? ఎవరు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రాలేదనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ కానీ వారికి సంబంధించినటువంటి మీడియా కానీ పెద్ద ఎత్తున చేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఏదేమైనప్పటికీ నిన్న దాదాపు 1650 కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించినటువంటి కంపెనీలు ప్రారంభోత్సవాలు చేశారు. అవన్నీ కూడా 2020, 2021, 2022, 2023 వరకు అనేక సందర్భాల్లో ప్రభుత్వం భూములు కేటాయింపు చేయడం కానీ వాళ్ళందరినీ కూడా ఆకర్షించేటువంటి ప్రయత్నం చేయడం కానీ, వాళ్ళని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసేటువంటి సందర్భాలు కానీ, ఇవన్నీ మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ కూడా జరిగినటువంటి తరుణంలో ఇవన్నీ ఈ రోజు కార్యరూపం దాల్చే అన్నటువంటి దానికి ఉదాహరణ. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. జగన్ వల్ల ఒకే ఒక్క యూజ్ ఉంది తెలుసా? చెప్పు. ఏపీ మీద ట్రోల్స్ చేయడం, దానికి తప్ప దేనికి పనికి మొత్తం లాగేశారు కదా. ఇది నిజం. చూడరా మండుతున్నట్టుంది. నేను కంపల్సరీ పోతా, కంపల్సరీ. అరవి తేజు ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? తాడేపల్లి ఎగ్ పఫ్లకి వచ్చే 3 కోట్ల దాకా అంటున్నారు. దాని గురించి ఏమంటారు సార్? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్ సార్. ఒక్కరు ఓకే, నో యూస్. వాడు విండండి. ఫైల్స్ ఒకటి దగ్ధమైనాయి అన్నారు కదా, టీడీటీ సార్. చెప్పండి సార్. పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. అంతేలారా బెస్ట్ ఫ్రెండ్స్. ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన శ్రీ సిటీ వెళ్ళిపోయారు. ఆ శ్రీ సిటీలో ఇవాళ ఆయన ఒక 15 ఇండస్ట్రీల్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.